మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మొదలవలస రమేష్, శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధికారులు. ఇందులో బాగా ఒక పలానా రంగు పలానా ఆకారం అని ఏమైనా ఉందా? అందులో బాగా ఇష్టపడేవి అందులో ఈగల్స్ ఉంటాయండి, టైగర్స్ ఉంటాయి, లయన్స్ ఉంటాయి, చిన్నపిల్లల కోసం మిక్కీ మౌస్లు ఉంటాయి, స్పైడర్ మ్యాన్లు ఉంటాయి, సూపర్ మ్యాన్లు ఉంటాయి. అలాగే సినీ అభిమానుల కోసం ఎన్టీఆర్ బొమ్మలు, పవన్ కళ్యాణ్ బొమ్మలు, అలాగే రామ్ చరణ్ బొమ్మలు, మహేష్ బాబు బొమ్మలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఎన్టీఆర్ బొమ్మలు కూడా చాలా మటుకు వచ్చాయి. అలాగే పార్టీలకు అతీతంగా కూడా ఉంటాయి బొమ్మలు ఇక్కడ. ఇప్పుడు మన దగ్గర పార్టీలకి పెట్టట్లేదండి, కొన్ని ఇబ్బందుల వల్ల మేము పార్టీ గాలిపటాలు ఏమి ఇక్కడ అమ్మట్లేదు. ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముతాం, ఫ్యాన్సీ గాలిపటాలు అమ్ముతాం, ఇలాగ డెకరేటివ్ గాలిపటాలు కూడా అమ్ముతుంటాం. ఈ గాలిపటాలు సార్ రకరకాల గాలిపటాలు పట్టుకోలేం ఇలాగ ఉంటాయి. ఇవన్నీ డెకరేషన్ గాలిపటాలు అన్నమాట అండి. అవన్నీ క్లాత్ గాలిపటాలు. క్లాత్ గాలిపటాలు ఇదండి క్లాత్. క్లాత్ అందులోని ఈగల్స్ ఉంటాయి, డోరోమాన్లు ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ఫిష్లు, రామచిలకలు ఉంటాయి. అవి సినిమా యాక్టర్స్ అంటే ఎక్కువగా ఏది క్రేజ్? సినిమా యాక్టర్లకి ఏమైనా క్రేజ్ ఉందా లేకపోతే? అండ్ కార్టూన్ బొమ్మలకి, ఈ చైనా ఐటమ్స్కి బాగా మనకి. ఎందుకంటే మనకున్న విశాఖపట్నానికి ఉన్న అదృష్టం ఏంటంటే షీషోర్లోని ఈ యొక్క గాలిపటాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ మధ్యన ఎక్కువగా ఎగరేస్తున్నారండి ఈ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు మీరు యూట్యూబ్లో అట్లాగే చూసారు, ఈ గాలిపటాలు అంతా ఓకే, బట్ ఈ థ్రెడ్ గురించి మాంజా వాడొద్దు అనేసి అంటున్నారు. మరి ఎలాంటి థ్రెడ్? మీరు కాటన్ థ్రెడ్స్ అమ్ముతున్నామండి. మేము చైనా థ్రెడ్స్ కూడా అమ్మడం మానేసాము. ఓన్లీ కాటన్ థ్రెడ్స్. అలా దారాలు చూపించు, వైట్ కూడా అందుకోరా. మేము అమ్మేవన్నీ ఒకటండి ఇలాంటి థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్, 100% కాటన్. ఇంకా ఇందులో చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఉన్నాయి. డోరోమ్యాను, చాలా మన మిక్కీ మౌస్, ఇవి ఇలాగా చూడండి చాలా విక్టరు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయండి కాటన్వి. అల్లదు అది మాంజాలు అందుకు పైన ఈ 2 రకాలు అందుకు. ఇప్పుడు కూడా ఇలాంటివి కూడా అమ్ముతున్నాం. ఇవన్నీ ఇవి మామూలు మాంజాలండి. ఈ చైనా మాంజాలు ఇవి కాదండి, మామూలు కాటన్ దారానికి మాంజాలు. నా పేరు రమేష్ రెడ్డి అండి. ఓకే, ఇది మనం చూడొచ్చు రమేష్ రెడ్డి గారు. ఇతని తాతకాలంలో అంటే బొట్ట రమణ గారు, ఇప్పుడు తర్వాత చూసుకుంటే బట్ట వెంకటరావు రెడ్డి గారు, ఈరోజు చూసుకుంటే ఇలాగ 3 తరాలు. అయితే ఇప్పటికే పోలీస్ కమిషనర్తో పాటు ఇతరులు కూడా ఈ మాంజా సంబంధించి ఏదైతే చైనా నుంచి వస్తుందో అది ఆ దారం చాలా షార్ప్గా ఉండడం, ప్రమాదానికి గురైతే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు చూసుకుంటే విశాఖలో మాత్రం ఇలాగ ఏదైతే కాటన్ థ్రెడ్ మాత్రం ఉపయోగిస్తున్నారు. ఒక రకంగా ఈ ప్యూర్ కాటన్ వల్ల ఉపయోగించడం వల్ల ఒక రకంగా కాటన్ తయారు చేసే వరకు ఉపాధి, మరోవైపు చూసుకుంటే ఇది ఎలాంటి ప్రమాదకరం కాదు. ఇది మనం చూసుకుంటే ఇది భూమిలో కొద్ది రోజుల్లో నిజంగా ఉపయోగించిన తర్వాత భూమిలోకి వెళ్తే కరిగిపోయే పరిస్థితి, కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ దశలో వేరు ధరల్లో కూడా ఇది విక్రయిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గాలిపటాల తయారీ స్థాయి నుంచి ఈరోజు రిటైల్, ఎందుకంటే వేరు ప్రాంతాల్లో బల్క్గా తయారవుతున్నాయి, వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు ఈయన మాటలు బట్టి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కొద్ది రోజుల్లోనే ఏదైతే పెద్దల పండుగగా చెప్పుకునే సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగతో పాటు ఈ గాలిపటాల పండుగ కూడా విశాఖ నగరం సిద్ధమవుతుంది. నిజానికి ఇతర ప్రాంతాల్లో ఏ రకంగా ఉన్నప్పటికీ ఆర్కే బీచ్ మాత్రం భోగి, సంక్రాంతి, ఆ తర్వాత కనుమ, దాదాపు 5 రోజుల పాటు పూర్తిగా నీలిరంగు సముద్రం మాదిరిగానే రంగురంగుల ఆకాశం మాదిరిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, అల్లిపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.